ఈ నెల 10వ తేదీ నుంచి జరగబోతున్న కోనసీమ తిరుమల వాడపల్లి బ్రహ్మోత్సవాల నిమిత్తం ఆర్టీసీ తరపున ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ కోనసీమ రీజనల్ ఎస్టీపీ రాఘవ్ కుమార్ తెలిపారు. ఈ అంశాలపై ఉన్నతాధికారులకు ఇప్పటికే నివేదించినట్లు తెలిపారు. కోనసీమ జిల్లా నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి బస్సులు అందుబాటులో ఉండేటట్లు ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. బుధవారం ఆయన వాడపల్లి విచ్చేశారు. వాడపల్లి వచ్చే భక్తుల కోసం కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఉన్న 4 డిపోల నుంచి ప్రస్తుతం 25 ప్రత్యేక బస్సులు నడుస్తున్నాయని తెలిపారు. డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు సహకారంతో దేవస్థానం సిబ్బందితో పలు ఆర్టీసీ సిబ్బంది సైతం ఆర్టీసీ ఏర్పాటు చేస్తున్నట్లు, రవాణా సౌకర్యాల గురించి వాడపల్లిలో ప్రజలకు తెలియజేస్తున్నామని తెలిపారు. వాడపల్లి వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థం ఇప్పుడు ప్రతి శనివారం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి 25 బస్సులు స్పెషల్ బస్సెస్ ఆపరేట్ చేయడం జరుగుతుంది. మరి రానున్న ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా 10వ తారీఖు నుంచి జరిగేటువంటి కార్యక్రమాలకు వచ్చేటువంటి భక్తుల్ని దృష్టిలో పెట్టుకుని జిల్లా నుంచి 4 డిపోల నుంచే కాకుండా మన రాజమండ్రి అక్కడి నుంచి కూడా ప్రత్యేకమైన బస్సులు ఆపరేట్ చేయడం కోసం అని చెప్పి ఆ డిప్యూటీ గారితో కూడా మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా మన జిల్లాలో ఈ 4 డిపోల నుంచి కూడా ప్రతిరోజు భక్తులకి వారి ప్రయాణానికి తగినటువంటి బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ దేవస్థానం తరఫున డీసీ గారు, అది ఈవో గారు చక్రధరరావు గారు వారు ఇచ్చేటువంటి సహకారంతో ఇక్కడ బస్ షెల్టర్లో కూడా సీట్లు అవన్నీ ఏర్పాటు చేయడం, ఫ్లెక్సీలు, ప్రయాణికుల సౌకర్యార్థం వాళ్ళకి ఏవేవి సౌకర్యాలు ఉన్నాయి, బస్సులు ఏ విధంగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి అనేటువంటి వివరాలు తెలిసేట్టుగా ఫ్లెక్సీస్ ఏర్పాటు చేయడమే కాకుండా మా స్టాఫ్ను కూడా దాదాపుగా ఒక 10 మంది ప్రత్యేకంగా ఈ భక్తుల సౌకర్యార్థం ఇక్కడ ఉండి వాళ్ళందరినీ గైడ్ చేయడం, వచ్చిన బస్సులు ఆపి వాళ్ళందరినీ ఎక్కించడం అటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో వచ్చేటువంటి ఈ భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ తరఫున అన్ని ప్రయత్నాలు చేయడానికి మన దేవస్థానం వారి సహకారం తీసుకుని అన్ని ఏర్పాట్లు చేస్తామని, భక్తులందరూ కూడా చాలా ప్రశాంతంగా వచ్చి వారి దర్శనాలు చేసుకుని సురక్షితంగా వాళ్ళ గమ్యస్థానాలు చేర్చుకోవడానికి వీలుగా ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేస్తానని మీ ద్వారా వారందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.